నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు, మిగతా పథకాలకు సంబంధించి అమలు చేయాలంటే అప్పు చేయాల్సిందే, కానీ అప్పు ముడితే మటుకు నేను ఇస్తాను, అప్పటి వరకు ఏం చేయలేను అంటున్నారు. ఒక పక్క పార్టీ అధికార కార్యదర్శిగా ఉన్న ఈయన లోకేష్ గారు కూడా నేను పదవి వదులుకుంటాను, నాకు ఇచ్చిన పదవుల వరకు చాలు అంటున్నారు. ఆయనేమో బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారు, నాకు ఎటువంటి సీఎం పదవి వద్దని. ఎలా ఉంది, వీళ్ళందరూ త్యాగాలు చేయడానికి ఎందుకు రెడీ అయ్యారు? వీళ్ళు మన గురించే పోరాడుతున్నారన్నా. ఇప్పుడు ఒకటే చెప్తాయి, నువ్వు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది అది పూర్తి అవ్వింది అనుకో, అసలు మన ఆంధ్రదేశమే అనేది ఇంకా ఎవరు పట్టుకోలేరు. ఇంకా అడుక్కున్నవాడు కానించి అందరూ ఉన్నవాడు కానించి అన్ని పళ్ళు దొరుకుతాయి, అన్ని పండుతాయి. వాటర్ ఉందనుకో అన్ని పంటలు పండించుకుంటారు. రైతు అన్నవాడు ఈ పంట అని ఇంకో పంట, ఇంకో పంట అని ఇంకో పంట పండిస్తూనే ఉంటారు. వాళ్ళకి నీళ్ళు సౌకర్యం లేకపోయే వాటికి పంటలు పండించలేకపోతున్నారు. ఏంటి పండే కొంత భూమి ఉందనుకో, కొంత భూమి మెట్ట భూమి అయిపోతుంది. అదే వాటర్ ఉందనుకో నిత్యం అన్ని రేట్లు తగ్గుతాయి. పండించే వాళ్ళు కూడా సరదాగా పండిస్తారు. ఇప్పుడు పల్లెటూరు వాళ్ళు అందరూ సిటీకి రావసరం లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడ బతుకుతూనే ఉంటారు. సో కొద్దిగా అభివృద్ధికి సమయం పట్టినా పర్లేదు. అయితే పర్లేదు. అభివృద్ధి ఏంటంటే మెయిన్ అభివృద్ధి అన్న, మనకు మెయిన్ ఏంటంటే గుండెకాయ పోలవరం అన్న. పోలవరం ఇది అయింది అనుకో, శ్రీకాకుళం నుంచి అట మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఏ కార్యకర్త వచ్చినా ఎవరు వచ్చినా మనకి లేనోడికి అభివృద్ధి చేయాలి. ఒక పక్క చూస్తే అన్న, ఈ ఫిబ్రవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర అంటున్నారు నియోజకవర్గ వారిగా. మరి చూస్తే ఈ అంశాలను లేవనెత్తి ఏదన్నా సింపతి పొందే అవకాశం ఉందంటారా? ప్రజలు ఆహ్వానిస్తారు. ఎవరు ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది కదన్నా, ఎవరు చేస్తున్నారు ఎవరు చేయలేదు అనేది. ఒకరిననేది మనం అనకూడదు. అది ఆయన చేసేది ఆయన చేసాడు, ఈయన చేసేది. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు కదన్న, ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు అయినా మనకేమీ ఈరోజు కాదు, వీళ్ళు మనకేమో ఈరోజు కాదు. ఎవరైనా మనకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటట్టు చూస్తే చాలు. మనకి కష్టపడేవాడు అంటే ఉంటున్నాడు, దోసుకున్నవాడు దోసుకున్నట్టుగానే ఉంటున్నారు. ఇందులో ఎవరో ఇది అనేది మనకి ఎవరో చుట్టం కాదు.